ఏంటంటేనండి, యేసయ్య మీ అందరినీ ప్రేమిస్తున్నాడు. అది ఎలాగనంటే, ఈ లోకంలో భార్యాభర్తల ప్రేమ ఉంది, తల్లిదండ్రుల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది, అక్కచెల్లెల ప్రేమ ఉంది, తల్లి బిడ్డల ప్రేమ ఉంది. కానీ అది కొంతకాలం మాత్రమే. ప్రతి ప్రేమకు కూడా ఎంతో కొంత హద్దులు ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారి ప్రేమలో ఎటువంటి హద్దులు గాని సరిహద్దులు గాని లేవండి. కేవలం ఈ భూమి మీద మనందరినీ శాశ్వతమైన ప్రేమతో, ఏకమైన ప్రేమతో ప్రేమిస్తుంది ఆయన ఒక్కడు మాత్రమే. ఎలా చెప్పగలుగుతున్నారయ్యా అంటే, ఒకే ఒక నిదర్శనం అండి. ఈ భూమి మీద ఏ వ్యక్తి కోసం ప్రాణత్యాగం చేయలేదు. అది చేశారంటే ఏదో ఒక వెనకాల ఉన్నట్టే కల్మషం. కానీ ఎటువంటి కల్మషము లేకుండా కేవలము ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు తన రక్తము కార్చి ప్రాణము పెట్టి, ఎందుకోయా అంటే మనము ఈ లోకంలో తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనం పాపము చేసి ఉన్నాము. ఎలాగనంటే మనము మన తల్లిదండ్రులు పాపం నుంచి మనం పుట్టాము. కానీ ఎటువంటి పాపము, ఎటువంటి తప్పు, ఎటువంటి దోషము లేకుండా ఈ భూమి మీద పుట్టారు అని అంటే ఎవరైనా, అది కేవలము యేసుక్రీస్తు వారి ఒక్కరు మాత్రమే. అటువంటి ప్రేమలో ఎటువంటి కల్మషము లేదండి. కాబట్టి ఈ కొద్ది మందిగా మేము వచ్చాము. ఎందుకు అనంటే, మేము పొందుకున్న మేలును మీరు పొందుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా యేసయ్యను నిజ రక్షకుడిగా, నిజ దేవుడిగా అంగీకరించి మేము పొందుకున్న మేలును మీరు కూడా పొందుకోవాలని, ఆయనను సొంత రక్షకునిగా, సొంత దేవుడిగా అంగీకరిస్తారని ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్.